శ్రీమాత్రే నమః. జై రాధే రాధే. మరి రాధాష్టమి ఏ విధంగా జరుపుకోవాలి? మరి రాధారాణి చాలా దివ్యమైన శక్తి. అమ్మవారి యొక్క స్వరూపమే రాధారాణి. మనకు దేవీ భాగవతం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రాధారాణి గురించి పద్మపురాణంలో చక్కగా వివరించడం జరిగిందండి. ఎందుకంటే కృష్ణతత్వంలో ప్రేమతత్వాన్ని నింపడానికి వచ్చిన ఆమె రాధారాణి. అసలు ఈ సృష్టిలో ప్రేమతత్వం ఉండడానికి కారణమైన ఆమె కూడా రాధారాణి అనే చెప్పుకోవచ్చు. మరి చక్కగా ప్రతి ఇంట్లో రాధాకృష్ణులు ఉంటారు. వారిని యథాశక్తిగా రేపు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని పళ్ళు, ఆవు పాలు నివేదన చేసి రాధారాణిని పూజించాలి. ముఖ్యంగా కళ్యాణం లేటు అవుతుంది అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవచ్చండి. రాధా గాయత్రి అనే మంత్రాన్ని జపించుకోవచ్చు. లేని వాళ్ళు, తెలియని వాళ్ళు రాధా రాధా శ్రీరాధ, రాధే రాధే శ్రీరాధే అని కూడా అనుకోవచ్చు. ఇలా చేయండి, ఆచరించండి. శ్రీమాత్రే నమః.